ఫ్రెండ్స్, ఈరోజైతే మనం 3 ఏఐ టూల్స్ గురించైతే తెలుసుకోబోతున్నాం. సో, 3 ఏఐ టూల్స్ ఫర్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అనమాట. స్టూడెంట్స్‌కైతే చానా యూజ్ అయితుంది. సో, ఈ 3 ఏఐ టూల్స్ ఉంటే మాత్రం మనమైతే ఏ ఎగ్జామ్‌లోనైనా పాస్ అవ్వచ్చు. మంచి మంచి స్కోర్ చేయొచ్చు. దేనికన్నా మనం ఏ ఎగ్జామ్ కన్నా ప్రిపేర్ అవ్వచ్చనమాట. ఎనీ ఎగ్జామ్. సో, ఫస్ట్ ఏఐ టూల్ వచ్చేసి చాట్‌జీపీటీ అనమాట. సో, చాట్‌జీపీటీలో మనం ఏ సబ్జెక్ట్ గురించైనా తెలుసుకోవచ్చనమాట. ఏ సబ్జెక్ట్ గురించైనా ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ అని తెలుసుకోవచ్చు. అండ్ ఆల్సో క్వెషన్స్ కూడా తెలుసుకోవచ్చు. సెకండ్ వెబ్‌సైట్ వచ్చేసి జెమినీ ఏఐ అనమాట. జెమినీ ఏఐ. సో, జెమినీ ఏఐలో కూడా మనమైతే ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. లైక్ చాట్‌జీపీటీ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి. సో, ఆన్సర్స్ కూడా కొంచెం మంచిగుంటాయి. సో, లైక్ ఈ 2 వెబ్‌సైట్స్ అయితే మాక్సిమం అందరికైతే తెలుసు. థర్డ్ ఏఐ టూల్ మాత్రం చాలా తక్కువ మందైతే యూజ్ చేస్తుంటారు. సో, నేను మాత్రం ఈ థర్డ్ ఏఐ టూలే మామూలుగా అయితే యూజ్ చేస్తుంటాను. సో, థర్డ్ ఏఐ టూల్ వచ్చేసి స్నాప్‌చాట్‌లో మనకైతే ఏఐ ఉంటదనమాట. స్నాప్‌చాట్ ఏఐ అని చెప్పేసి. సో, స్నాప్‌చాట్ ఏఐని యూజ్ చేసుకొని మనమైతే ఎగ్జామ్ ప్రిపరేషన్‌కైతే చేసుకోవచ్చు. బికాజ్ ఏ లాంగ్వేజ్‌లో అయినా చాట్ చేసినా గానీ అదైతే రిప్లై ఇస్తుంది. సో, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్ ఏ లాంగ్వేజ్‌లో అయినా రిప్లై ఇస్తుంది. ఏ లాంగ్వేజ్‌లో అయినా ఆన్సర్ చెప్తుంది. సో, షార్ట్‌కట్ అండ్ సింపుల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. సో, స్నాప్‌చాట్ ఏఐ అయితే మాత్రం. సో, ఐ థింక్ నేనైతే ఓన్లీ స్నాప్‌చాట్ ఏఐ మాత్రమే యూజ్ చేస్తాను నేనైతే ఏఐని. సో, మంచి ఈజీ ఉంటది ఐ థింక్. సో, బెటర్ అంటే స్నాప్‌చాట్ ఏఐ అని చెప్పాలి నేనైతే. సో, స్నాప్‌చాట్ ఏఐ అయితే బెటర్. సో, అండ్ ఈ 3 వెబ్‌సైట్‌ని యూజ్ చేసుకొచ్చి మనం యూపీఎస్‌సి కూడా ప్రిపేర్ కావచ్చనమాట. యూపీఎస్‌సి, నీట్ ఏ ఏ దేనికన్నా ప్రిపేర్ కావచ్చు. సో, మీకు గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కండి.